హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఎవరైనా మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక డైలీ అనాలిసిస్ వీడియో రూపంలో ప్రతిరోజు మీ ముందు ఒక డైలీ అనాలిసిస్ వీడియో ఉంటుంది. ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు ఇన్ఫ్లేషన్ డేటా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మార్కెట్లు అనేవి చాలా పాజిటివ్గా మంచి పాజిటివ్ ట్రెండ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు పాజిటివ్‌లో క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే అంత మూవ్‌మెంట్ చూడలేదు గానీ మనం. మేబీ నిన్న జరిగిన బజాజ్ ఫైనాన్స్ స్టాక్ క్రాష్ వల్ల మేబీ ఇంకా హ్యాంగోవర్ అనేది ఇంకా ఉందనుకుంటాను ఈ బ్యాంక్ నిఫ్టీలో. మేబీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వచ్చేసి అద్భుతంగా మూవ్ అయ్యాయి పాజిటివ్ సైడ్‌గా. ఈరోజైతే నిఫ్టీ అనేది ఒక మంచి లెవెల్ అయిన 27,000ని బ్రేక్‌ఔట్ చేసి 25,875 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు స్టాక్స్ విషయానికొస్తే ఈరోజైతే టాప్ గెయినర్స్‌గా ఐటీ ఐటీ ఇండస్ట్రీ, ఐటీ సెక్టర్, గ్రీన్ ఎనర్జీ సెక్టర్ అనేవి పాజిటివ్‌లో ఉండడం జరిగింది. ఇంకా అత్యంత ముఖ్యంగా మనం ఆల్రెడీ గత వీడియోస్‌లో ఈ బీఎస్ఈ స్టాక్స్ గురించి డిస్కస్ చేశాము అండ్ సజెషన్ కూడా ఇచ్చాము. సో ఈరోజు చూసారా 5% దగ్గరగా పెరిగింది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈరోజు మూవ్ అవ్వడానికి మెయిన్‌గా ఇన్ఫ్లేషన్ డేటా, బీహార్ ఎలక్షన్ పాజిటివ్ న్యూస్ అండ్ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనేవి హెల్ప్ చేశాయి మన మార్కెట్ మూవ్‌మెంట్‌లో. సో మనం గనక చూస్తే ఇన్ఫ్లేషన్ డేటా అనేది ఈరోజు మామూలుగా అయితే ఏం చేశారంటే 1.5 బిలో ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు అందరూ అనలిస్ట్స్ కూడా. సో ఈరోజు అద్భుతంగా 0.25% ఇన్ఫ్లేషన్ డేటా రావడంతో మార్కెట్స్ అనేవి ఊపందుకున్నాయి అండ్ పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. రేపనేది మార్కెట్ ఎలా ఉంటుందో చెప్తాను. అండ్ బీహార్ ఎలక్షన్స్ చూస్తే బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి ఎగ్జిట్ పోల్స్ అనేవి మన ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ విన్ అవుతుందని ఎగ్జిట్ పోల్స్ గెస్ చేస్తున్నాయి. అందువల్ల కూడా మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ వల్ల మార్కెట్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. సో మీరు కనుక ఈ ఎంజీబీ అంటే ఈ కాంగ్రెస్ అండ్ దేర్ అలయన్సెస్. సో ఆ గ్రూప్స్ వచ్చేసి 70-90, 80-98, 75-101, 73% ఇంతే ఉన్నాయి. సో బీజేపీ విన్ అవుతుందని అనలిస్ట్ అనే ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. ఇది పాజిటివ్‌గా మూవ్ అయ్యేదానికి ఈ రిజల్ట్స్ అనేవి మన మార్కెట్‌కి హెల్ప్ చేస్తాయి. మీరు గనక ఈ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ శుక్రవారం అయితే ట్రేడ్ చేయొద్దండి ఆప్షన్స్‌లో. ఎందుకంటే వోలటైల్‌గా ఉండబోతుంది మార్కెట్. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి 14వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్నాయి. ఎల్లుండు. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నిఫ్టీ విషయానికొస్తే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 150 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒకటే మూవ్‌మెంట్ ఉన్నింది మార్కెట్‌లో 1:30 వరకు. తర్వాత స్లైడ్‌గా ఫాల్ అయింది. గ్లోబల్ ఇండిసెస్ కూడా అన్నీ పాజిటివ్‌లో క్లోజ్ అవ్వడం వల్ల అండ్ ఇన్ఫ్లేషన్ డేటా గుడ్‌గా రావడం వల్ల మార్కెట్స్ అనేవి పాజిటివ్‌లో మూవ్ అవ్వడం జరిగింది. అండ్ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి బీజేపీ సైడ్ రావడం వల్ల మార్కెట్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. ఈరోజు కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ చూస్తే రేపటికి గురువారానికి కీ రెసిస్టెన్స్ లెవెల్ అయితే రేపటికైతే 25,930 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్‌గా యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్‌ని మార్కెట్ అనేది టచ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుందో క్యాండిల్ అనేది, సో మనం ట్రేడ్ అనేది పీఈ సైడ్ తీసుకోవచ్చు. అదే కనుక ఈ 25,930 25,930ని టచ్ చేసి రెసిస్టెన్స్ లెవెల్‌ని మార్కెట్ అనేది కిందకు వస్తే కింద కానీ క్లోజ్ అయితే క్యాండిల్ అనేది మనం పీఈ సైడ్ అయితే తీసుకోవచ్చు. సో ఫర్దర్‌గా సపోర్ట్ లెవెల్ అయితే రేపటికి 25,700 అని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ అనేది చాలా రోజుల తర్వాత ఈ 25,000 లెవెల్‌ని ఆల్రెడీ డబుల్ బాటమ్ ఫార్మ్ చేసిందని చెప్పాను మన గత వీడియోస్‌లో. సో బ్రేక్ చేసి ఈరోజైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది అప్ సైడ్‌గా. చూడాలి ఇంకా నెక్స్ట్ కమింగ్ బీహార్ ఎలక్షన్స్ ఎట్లా మూవ్ అవుతుందో. నేనైతే 26,000 ఖచ్చితంగా హిట్ అవుతుంది కమింగ్ ఈ వీక్‌లోనే అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి 26,000ని. సో సపోర్ట్ లెవెల్ అయితే రేపటికి 25,700. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే అంతగా ఏం మూవ్ అవ్వలేదు ఈరోజు. పాజిటివ్‌గానే ఓపెన్ అయింది. బట్ గ్యాప్ అప్‌తోనే ఓపెన్ అయింది. బట్ ఆ గ్యాప్ అప్ అనేది సస్టైన్ అవ్వలేకపోయింది. ఎందుకంటే నిన్న బజాజ్ ఫైనాన్స్ తీసుకొచ్చిన క్రాష్ వల్ల దగ్గర దగ్గర 3 స్టాక్‌లు బజాజ్ ఫైనాన్స్ స్టాక్‌లు దగ్గర దగ్గర ఇండెక్స్‌ని 60-70 పాయింట్ల దగ్గరగా నిఫ్టీని లాక్కొచ్చాయి బ్యాక్ సైడ్‌కి ముందరికి వెళ్తుంటే.
సో ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది దాని వల్లే ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉండిపోయి బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ క్రాష్ వల్ల ఇంకా అక్కడే ఉన్నట్టు అనిపించింది ఈ రోజు అయితే. సో ఈ రోజు అయితే మా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్ కన్సాలిడేట్ అయ్యి అగైన్ అప్ మూవ్ అయితే వచ్చింది మా బ్యాంక్ నిఫ్టీలో. తర్వాత మనం కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ చూస్తే రేపటికి అయితే మనకి ఖచ్చితంగా రెసిస్టెన్స్ లెవెల్ అనేది 58,400 అండ్ 58,100 అనేవి సపోర్ట్ లెవెల్ గా ఉండబోతున్నాయి. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ అయితే రేపటికి నిఫ్టీ కూడా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 4 ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ అనేది బాగా పెరగడం జరిగింది. సో నాకు తెలిసి రేపైతే మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అండ్ ఆస్కారం ఉంది. ఈ రోజు అయితే గ్రో ఐపీఓ అనేది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యింది. దాని యొక్క ప్రీమియం అనేది 14% పరంగా గెయిన్స్ ఇవ్వడం జరిగింది. మనం కనుక చూస్తే ఎవరికైతే గ్రో ఐపీఓ అనేది అలాట్ అయిందో వాళ్ళకి దగ్గర 30% ప్రాఫిట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అండ్ గ్రో ఐపీఓ మీరు కనుక ఇన్వెస్ట్ చేసింటే ఖచ్చితంగా మీకు అలాట్ అయ్యింటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో నేను ఒక స్టాక్ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. స్టాక్ ఏంటో కాదు, ఇన్ఫోసిస్ ఆల్రెడీ చాలా రోజులుగా అండ్ చాలా నెలలుగా ఒక లెవెల్ ని కన్సోలిడేట్ అవుతుంది 1560 రూపీస్. సో ఈ లెవెల్ ని కానీ రేపు కానీ బ్రేక్అవుట్ ఇచ్చి పైన కానీ క్లోజ్ అయితే ఖచ్చితంగా ఇంకా మనం ఈ ఇన్ఫోసిస్ స్టాక్ ని 1800 రూపాయల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఈ రోజు అనేవి ఐటీ స్టాక్స్ కూడా బెస్ట్ గా పర్ఫామ్ చేశాయి. ఎల్టీఐ, మైంట్రీ, కోఫోర్క్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఈ కంపెనీస్ అన్ని మంచిగా పర్ఫామ్ చేయడం జరిగింది ఈ రోజు. సో ఈ స్టాక్ పైన మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి అని ఇన్ఫోసిస్ ని. సో బెస్ట్ బై వచ్చేసి 1560 అబౌవ్ ఈ స్టాక్ అయితే. మరెన్నో డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.